శ్రీ తెలుగు వాస్తు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందు చేసిన ప్రతి ఒక్క వీడియోలో కూడా మనం ఎవరైనా వాట్సాప్లో సంప్రదిస్తే ఉచితంగా వాస్తు సలహాలు ఇస్తామని చెప్పేసి లాస్ట్లో చెప్పడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే టైం పాసర్స్ బాగా ఎక్కువైపోయారండి. అంటే ఎవరికైతే నిజంగా అవసరం ఉందో అలాంటి వారికి రెస్పాండ్ కాలేనంత ఇదిగా నాకు కాల్స్ అనేది ఎక్కువైపోయి, కొంతమంది అయితే సెకండ్ ఒపీనియన్ కోసం అంటే ఎవరి దగ్గర ప్లాన్ తీసుకోవడం, ఏదో ప్లాన్ తీసుకుని మనకు పంపించేసి అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అక్కడ అది ఉండొచ్చా, ఇక్కడ ఇది ఉండొచ్చా అని వీడియోలు తీసి పంపించి పదే పదే ఫోన్ చేసి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న సందేహాలు అంటే మనం ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాం. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే మీ పేరు మీద ఏ సింహద్వారం పనిచేస్తుంది అనే వీడియోను కూడా చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుందండి, కానీ ఆ వీడియో చూడకుండా తమ్మునాలు చూడడం, ఫోన్ చేసేయడం, ఫ్రీ అన్నారు కదా అని చెప్పేసి మా పేరు మీద ఏ సింహద్వారం వస్తుందండి. నేను ఎవరిని కించపరచాలని కాదు, ఏది అనాలని కాదు, నాకు ప్రెజర్ ఎక్కువ చేస్తున్నారు. టైం పాస్ కొంతమంది కావాలని ఆర్గ్యుమెంట్ చేయడం కోసం, కొంతమంది కావాలని చెప్పేసి చేసి టైం పాస్ చేయడం. అంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే నేను చాలా వరకు టాపిక్స్ కవర్ చేశాను, ఆ వీడియోస్ చూడండి ఉచితంగా కావాలంటే. కానీ మనకి ఎవరికైతే నేను అవసరం ఉంటుందో వాళ్ళకి ఉచితంగా చెప్దాము, నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఉచిత వాస్తు సలహాలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. కాకపోతే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చాలామంది. కాబట్టి ఇక నేను వాస్తు సలహాలు ఉచితంగా అనే విషయాన్ని ఆపివేద్దామని నిశ్చయించుకున్నాను. అంటే మళ్ళీ దీన్ని ఇంకొక విధంగా కూడా అనుకుంటారు, కమర్షియల్ అయిపోయాను అని చెప్పేసి. ఆ విధంగా కాదండి, కేవలం ఆదివారం మాత్రమే, ఓన్లీ సండేస్. ఆదివారం ఎవరైతే కాల్ చేస్తారో ఆదివారం మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇద్దామని చెప్పేసి నేను నిశ్చయం చేసుకున్నాను. ఇకపోతే రిమైనింగ్ డేస్లో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, ఎవరికైతే నిజంగా అవసరమో వారందరికీ కూడా అపాయింట్మెంట్ నిమిత్తం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మా స్టాఫ్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తారో వారికి ముందుగానే ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ ఒక 500 రూపాయలు, అంటే అందరూ భరించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో 500 రూపాయలు మాత్రమే అపాయింట్మెంట్ పెట్టడం జరిగింది. 500 రూపాయలు అనే విషయం అందరూ భరించగలిగేదండి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో కేవలం 500 మాత్రమే అపాయింట్మెంట్ ఛార్జెస్ పెట్టాను. ఎవరికైతే అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే టైం పాసర్స్, సెకండ్ ఒపీనియన్ తెలుసుకుందాం అనుకునే వాళ్ళు, ఇలాంటి వారందరూ కూడా ఫిల్టర్ అవుతారండి. నిజంగా అవసరం ఉందనుకోండి, వాళ్ళు నిజంగా అపాయింట్మెంట్ తీసుకుని మనతో మాట్లాడతారు. 500 రూపాయలు అంటే పెద్ద ఇదైంది ఏం కాదు. అంటే మళ్ళీ ఎలా అంటే కొంతమంది పేదవారిని కించపరిచాను అని అనుకుంటారు, అలా అర్థం చేసుకోవద్దు. కాకపోతే ఎవరైతే ఇలాంటి టైం పాసర్స్ ఫిల్టర్ చేయడానికి ఏదైతే మనకి చాయిస్ ఉందో అపాయింట్మెంట్ విధానం, అది నేను ఎంచుకోవడం జరిగింది. ఒకవేళ అది కూడా పే చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదివారం సంప్రదిస్తే వారికి ఉచితంగానే చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ అపాయింట్మెంట్ కూడా మేము భరించలేము అనేవాళ్ళు అయితే నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవరైనా వాస్తు కరెక్షన్ చేసుకోవాలన్నా, ఎవరైనా వాస్తు రెమెడీస్ తీసుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అండి. దాంతో పోలిస్తే ఈ 500 అనేది వెరీ నెగ్లిజిబుల్. ఏదైనా కొత్త ఫ్లాట్ కొందాం అనుకున్నారు అనుకోండి, కనీసం 30 నుంచి 50 లక్షల కోటి రూపాయలు కూడా ఫ్లాట్ ఉంది. అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కనీసం 10 లక్షల పైన అవుతుంది. వీటన్నిటి గురించి వచ్చిన సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం మాకు పే చేసే 500 పెద్ద ఖర్చు కింద మీకైతే అనిపించదు. అంటే నేను డబ్బులకే చెప్తాననే విషయం కాదు. ఎవరైనా నిజంగా బాధల్లో ఉంటే నన్ను కన్సల్ట్ అయితే వారికి సండే నేను ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఇది విధానం పెట్టేప్పుడు చాలా రోజులు అవుతుంది, కాకపోతే నేను వీడియోలో చెప్పలేదు. కొంతమంది మళ్ళీ కాల్ చేసి మీరు వీడియోలో ఫ్రీగానే అని చెప్పారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ వీడియోలో ఫ్రీగా చెప్పింది ఏంటంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చెప్దామనే ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ కొంతమంది ఇలా మిస్యూజ్ చేయడం, టైం పాసర్స్ ఎక్కువైపోవడం వల్ల నేను ఈ విధమైనటువంటి అపాయింట్మెంట్ విధానాన్ని తీసుకొచ్చాను. ఎవరికైతే ఈ ముఖ్య విషయాన్ని అందరూ గమనించగలరని ఆశిస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.